అనగా కర్పూర శిలాజిత్తు అని పిలువబడుతుంది. ఇది భూమిలో నుంచి వచ్చే యొక్క ఖనిజము. ఆ ఖనిజాన్ని మనం తీసుకొని మనం ఏదైతే అన్నము చేసుకుంటున్నామో ఆ అన్నము యొక్క గంజిని కల్నీరు అంటారు. దీన్ని ఈ కల్నీరుగా మార్చుకొని ఆ కల్నీరులో దీన్ని శుద్ధి చేస్తున్నాం. దీంట్లో ఉండి మలినం పోవడానికి, కర్పూర శిలాజిత్తులో ఉండే మలినం పోవడానికి ఈ నీళ్ళల్లో 31 రోజు శుద్ధి చేసి 31వ రోజు తీసుకుంటాం. తీసి ఆరబెట్టి దానికి చున్నాని దంచి పొడి చేసుకుంటాం. అట్లా నీళ్లు చల్లితే కాలుతూ ఉంటుంది చున్నం. అట్టి వేడి చున్నాని దీనికి కవసం ఇచ్చి ఆ కవసం మీద గుడ్డ చుట్టి తర్వాత ఒక దారంతో కట్టి ఒక గొయ్యి తీస్తాం. ఇది 3.5 అడుగు ఎడల్పు, 4 అడుగులు లోతుంటుంది ఈ గొయ్యి. ఈ గొయ్యిలో సగంత్రానికి 7 పిడికలు, అంటే మనకి ప్రకృతి పరంగా భూమి మీద దొరికేటువంటి పిడికల్ని సగంత్రానికి పేరుస్తాం. దానిపైన ఈ యొక్క పదార్థాన్ని పెట్టి దానిపైన మళ్ళీ పిడికలు పెడతాం. మధ్యలో మంట పెట్టి వదిలేస్తాం. ఇది 24 అవర్స్ కాలుతుందండి. 24 అవర్స్ కాలినాక తెల్లటి పదార్థంగా ఔషధంగా మారిపోతుంది పూసి. ఆ యొక్క పదార్థము సకల వ్యాధులు, వేడి వల్ల వచ్చే సకల వ్యాధులు, స్త్రీ వ్యాధులు, పురుష వ్యాధులు సకలమును అనుపానాలు మార్చుకుంటూ పోతా ఉంటే ఒక్కొక్క అనుపానంలో ఒక్కొక్క వ్యాధిని పోగొట్టడానికి చాలా అద్భుతమైనటువంటి ఔషధం ఇది. ఇది మనకి పూర్వకాలంలో వ్యాస భగవాన మహర్షులు వారు, మనకి చారకులు, వీళ్ళందరూ అందించినటువంటి ప్రకృతి ధర్మమైనటువంటి వైద్యం అండి. దీనే మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 స్టేట్లలో ఉండేటువంటి వైద్యులు తీసుకొని అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఈ ప్రకృతి పరంగా వచ్చే వైద్యం చేసి అందరినీ 10 మందికి బాగా చేసి బతికించాలనేదే మా యొక్క సిద్ధాంతం. స్వామి శివానంద పరమహంస సిద్ధ ఆయుర్వేదం నుండి ఈ ప్రక్రియ జరుగుతుందండి.